ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు శనివారం సాయంత్రం 5 గంటలకి నేను చెప్పినట్టు ఉప్పుతో ఈ పరిహారం చేసుకో అమ్మా. నీకు ఉన్న నరదిష్టంతా తొలగిపోయి నీకు మనశ్శాంతి, అలాగే నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి పరిహారం తీసుకువచ్చారు ఫ్రెండ్స్, మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. ఈ రోజైతే ఒక మంచి పరిహారం అందించబోతున్నారు. మీరైతే తప్పకుండా బాబాగారి మీద నమ్మకంతో, ఆయన మీద నమ్మకం ఉంచి మీరు ఈ పరిహారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు శనివారం కదండి, సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సులువైన పరిహారం అండి. ఖర్చుతో లేనిది. ఉప్పు మిరియాలు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఈ పరిహారానికి ఎలా చేసుకోవాలో చెబుతాను. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా సరే, ఎటువంటి నరదృష్టితో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే, అనారోగ్య సమస్యలు, అలాగే ఏదన్నా కోరిక కోరుకుంటే అది తీరకపోవటం, పిల్లలు మొండితనంగా ఉండటం, మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతంగా రావటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి కదండి. వీటన్నిటికీ కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండటం వలన, అలాగే బయట వారు మిమ్మల్ని చూసి వారవలేక మీకు దిష్టి పెట్టడం వలన ఇలా జరుగుతూ ఉంటాయండి. అంటారు కదా ఫ్రెండ్స్, నరుడి కంట్లో పడితే నల్లరాయి అయినా బదులైపోతుంది అని. అటువంటి మీరంటే గిట్టని వారు మిమ్మల్ని చూస్తూ ఏడుస్తూ ఉంటారండి. మీ చుట్టుపక్కల లేకపోయినా ఎక్కడో వేరే చోట ఉన్నా సరే, వారు మిమ్మల్ని మనసులో తలుచుకుని తిట్టుకున్నా సరేనండి, ఆ తిట్లనేవి మీకు తగులుతాయి. అలాగే వాళ్ళ ఏడుపులనేవి మీకు తగులుతాయి అన్నమాట, ఏదో ఒక రూపంలో. అలాంటప్పుడే మీకు ఏదో ఒక సమస్య రావటం, ఇబ్బంది పడటం, కష్టాలు రావటం, గొడవలు రావటం ఇలా జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, పూజిస్తున్నాం కదా, మనకెందుకు ఇలాంటివి జరుగుతాయి అని అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, ఈ దుష్టశక్తికి బలం ఎక్కువండి. చెడు కన్నుకి, చెడు దృష్టికి బలం ఎక్కువ. కాబట్టి మనం చేసుకునే పూజలు చేసుకుంటేనే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవాలండి. ఉప్పు చెడు దృష్టిని తీసేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఉప్పు మిరియాలతో కలిపి చేస్తున్నాం కాబట్టి ఇంకా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి. ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్, మీరు మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సింహద్వారం వద్ద ఈ పరిహారం అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గాజు బౌల్కి సరిపడా రాక్ సాల్ట్ని తీసుకోండి. అదేనండి రాళ్ళ ఉప్పుని తీసుకోండి. తర్వాత 8 మిరియాల గింజలు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని వాటిపైన ఇలా పేర్చండి, చక్కగా రౌండ్గా ఆ బౌల్లో పేర్చండి. 8 గింజలు పేర్చిన తర్వాత మీరు మనసులో అనుకుంటూ, నా ఇంటికి పట్టిన చెడు దృష్టి అంతా తొలగిపోవాలి అని అనుకుంటూ ఆ బౌల్ని తీసుకెళ్ళి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఎడం వైపు, మీరు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు కదండి, ఎడం వైపు అయితే పెట్టండి. ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్. అలా చేయటం వలన ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినా ముందుగా వాళ్ళ చూపు అనేది ఆ గాజు బౌల్లో ఉన్న ఉప్పు మీద, మిరియాల మీద పడుతుంది. వాళ్ళల్లో ఉన్న నెగిటివ్నంతా కూడా ఉప్పు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అప్పుడు వారు మీ ఇంట్లోకి వచ్చినా సరే, ఏమైనా దిష్టి పెట్టాలనుకున్నా సరే ఎటువంటి దిష్టి తగలదండి. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎన్ని రోజులు ఉంచాలి అనే డౌట్ మీకు వస్తుందండి. ఇది శనివారం పెడతారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ శనివారం పొద్దుటే అది నీళ్ళలో వేసేసి పచ్చని మొక్కలకే ఆ ఉప్పుని వేసేయండి. తర్వాత మళ్ళీ శనివారం మీరు స్నానం చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా నేను చెప్పిన విధంగానే చేసుకోండి ఫ్రెండ్స్. అలా కుదిరితే మీకు 3 వారాలు కానీ 5 వారాలు కానీ చేసుకోండి. మంచి అద్భుతమైన ఫలితం అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వారం కుదిరిన వారు వచ్చే వారమైనా చేసుకోవచ్చండి. అలాగే ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, మీ పిల్లలకి దిష్టి తీయాలని అనుకుంటే కనుక మీరు
ఉప్పు, మిరియాలు, 3 ఎండుమిరపకాయ ముక్కలండి. ఈ మూడిటిని కలిపి పిల్లలకి దిష్టి తీయండి ఫ్రెండ్స్. ఇది స్వయంగా మన బాబాగారే చెప్పారండి. మన బాబాగారు సాయి చరిత్రలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పిల్లలకి దిష్టి తీయాలని స్వయంగా మన బాబాగారు చెప్పారు ఫ్రెండ్స్. నేనైతే మా పిల్లలకి అలాగే తీస్తున్నాను. కాబట్టి మీరు కూడా పిల్లలు ఎక్కువగా మొండితనంగా ఉండటం, చదవకపోవటం, అల్లరి చేయటం, చెప్పిన మాట వినకపోవటం ఇలా ఉంటూ ఉంటే గనక కంపల్సరీగా ఇలా దిష్టి తీయండి ఫ్రెండ్స్. శనివారం రోజునైనా తీయవచ్చండి, ఆదివారం రోజునైనా దిష్టి తీయవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేయటం వలన పిల్లలు చక్కగా మాట వింటారండి. దిష్టి ఉంటే పిల్లలు అసలు మాట వినరు ఫ్రెండ్స్. చాలా మొండిగా ఉంటారండి. చిన్నపిల్లలు కదండి, బయటకు తిరుగుతూ ఉంటారు, ఏదో ఒకటి తొక్కుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి ఈ విధంగా చేయండి. మీ మాట విని చక్కగా చదువుకుంటారండి. వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఈ విధంగా బాబాగారు చెప్పిన పరిహారం అండి ఇది. అలాగే ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని చేస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళకి కూడా ఉంటుందండి. చాలామంది చూసి వరుసలేక మనకి ఏదో విధంగా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు ఉప్పు అయితే వేసుకుని చేయండి. మీకే అద్భుతం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా మనం ఉప్పుతోటి ఏ పరిహారం చేసుకున్నా మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.